వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీ దొరికేసింది. వ్యభిచారం ఒకవేళ చేసినట్లయితే శిక్ష ఏంటో కూడా వాళ్ళకి తెలుసు. ధర్మశాస్త్రంలో రాసింది, ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టేసి చంపేది అయిపోయింది కదా. కానీ అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా రెస్పాండ్ అవుతాడు, అసలు ఆయన సమాధానం ఎలా ఉంటుంది, ఆయన యొక్క మనస్సు ఏంటి, ఈ తప్పు చేసినటువంటి ఆమెను కాపాడతాడా, లేకపోతే మోసే ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తాడా, లేకపోతే దీన్ని శిక్ష విధిస్తాడా, ఈయన రక్షిస్తాడా, రక్షకుడు అన్నారు కదా. పిల్లలు మీ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయా? అత్త కోడల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య, అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా చూడండి, వాడు ఎలాగో మూర్ఖుడని అందరికీ తెలుసు, లేకపోతే వీడు ఎలాంటి అని తెలుసు అందరికీ. వాళ్ళు ఏమనేసినా ఎవరు పట్టించుకోరు. మీరు చూడండి, ఎప్పుడన్నా మాట్లాడక ఇంకా గొడవల సమయం తట్టుకోవాలి ఏదైనా ఒక మాట అంటే అందరూ మీ వైపు చూస్తారు. అదే ఏంటి ఇట్లా మాట్లాడాడు, ఏంటి ఇట్లా అన్నాడని. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న ఫోకస్ ఎప్పుడు గొడవ జరుగుతున్నప్పుడు మీ మీద ఉంటుంది అనమాట. ఆ సిచ్యువేషన్ మీకు టెస్ట్. ఇక్కడ వ్యభిచారం చేసినటువంటి స్త్రీది కాదు, రాళ్ళు ఎట్టుకొచ్చుకుని కాదు, టెస్టింగ్ ఎవరికంట? దేవునికి.